మంత్రి రోజక్క మీద కూడా అంగట్లు ఇప్పుడు పుస్తకం అవైలబుల్ ఉన్నదిలో. రోజక్క సినిమా కంపెనీ నుంచి రాజకీయాల దాకా ఎట్లొచ్చింది, ఏం చేసింది అన్నది మొత్తం అందులో రాసి పెట్టిండ్రట. నిన్ననే విడుదలైంది ఆ బుక్కు. ఇంకేంది, సినిమా కంపెనీలకు ఇంకో బయోపిక్ తయారున్నట్టే. ఇక ఆంధ్ర ఆటల మంత్రి రోజక్క మీద కూడా ఇప్పుడు బుక్ రాసిండ్రు. రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల దాకా అని దానికి పేరు పెట్టిండ్రు. పేర్లనే ఉన్నది కదా, బుక్ లా ఏముండబోతుందో. తిరుపతిలా భూమన కరుణాకర్ సార్ చేతుల మీదకెళ్లి ఆ బుక్ ను విడుదల చేసిండ్రు. ఇక ఆ బుక్ లో మొత్తం రోజక్క చరిత్ర ఉంటదట. చిన్న పల్లెటూర్లకెళ్లి మద్రాసుకు పోయి పెద్ద హీరోయిన్ అయ్యి అటెన్క ఆంధ్రాకొచ్చి జబర్దస్త్ కు జడ్జ్ అయ్యి తర్వాత రాజకీయాలలో చేరి చంద్రాల సార్ ను తిట్టి పోసి మళ్ళా జగనన్న పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యిందాకా అన్ని ఒక్కో స్ట్రగుల్ ను చక్కగా రాసుకొచ్చిండ్రట. తీస్తే సినిమా ఎంత గొప్పగా రాసిండ్రట. ఏమో ముంగట్ రోజులల్లా రోజక్క పుస్తకాలను బడి పిల్లగాన్లకు పాఠ్యాంశంగానో నాన్ డీటెయిల్ పుస్తకంగానో ఆంధ్ర సర్కార్ పెట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారట సోషల్ మీడియాలో. పాపం కవిత మేడం అరెస్ట్ అయ్యి ఇయాల్టికి వారం అవుతుంది. ఆ ముచ్చట చూస్తుంటే ఇప్పటంతలో కొలికొచ్చేటట్లే కనబడతలేదు. పిటిషన్లు వెనకకు తీసుకున్నాడు, మళ్ళా బెయిల్ పిటిషన్ లేసుడు, కోర్టు సూటి ప్రశ్నలు, ఇగో ఈసొంటి అవిటితోటే గడిచేటట్టున్నది. ఏమో ఇవాళ సుప్రీంకోర్టు అయితే బాగానే సీరియస్ అయిందట. బెయిల్ కోసము డైరెక్ట్ సుప్రీంకోర్టుకు వస్తారా అని సూటిగా క్వశ్చన్ లేచిందని అంటున్నారు. ఆ లిక్కరేందో ఇస్కామేందో గాని బయట బగ్గ బద్నామైతుంది కవితక్క మేడం. ట్రోలింగ్ చేసేటోళ్ళకైతే అద్దు పద్దే ఉంటలేదు. ఏదో ఇట్లా అరెస్ట్ చేసి అట్లా ఇడ్చబెడతారేమో అనుకునేటట్లు లేకపాయే. మీదికెళ్ళి డైరెక్ట్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కూడా అరెస్ట్ అయ్యే. అంటే ఈ కథ ఏదో పెద్దగానే ఉందనే డౌట్ అనుమానాలు ఎక్కువైపోతున్నాయి జనాలకు. ఇక ఇదిట్లుంటే కవిత మేడం బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందిగా, దాని మీద ఎంక్వైరీ చేసి కోర్టు బెయిల్ కు నో చెప్పింది. పిటిషనర్లు కవితనా ఇంకొకరా అనేది ఉండదు, మాకు ఎవరైనా ఒక్క తిరగనే చూస్తాం, ఒకటే సిస్టమ్ ఉంటది అని అన్నదట. బెయిల్ కోసం డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకు వస్తారా, ఇట్లా అయితే కుదరదు అని ప్రశ్నించిందట. బెయిల్ కావాలంటే ట్రయల్ కోర్టుకు పోవాలే గాని ఇట్లా సుప్రీం కోర్టుకు వస్తే ఎట్లా అని అడిగిందట. ఎవరైనా సరే బెయిల్ కోసం ముందుగాల కింది కోర్టుకే పోవాలి, అటెన్క ఏదైనా తేడా జరిగినట్లు అనిపిస్తే సాటిస్ఫై కాకపోతే అప్పుడు సుప్రీం కోర్టుకు రావాలి అని సూచన చేసిందని అంటున్నారు. కవిత మేడం కేసు రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిందని అంటున్నారు కాబట్టి కేవలం దీని మీదనే మేము విచారణ చేస్తాం అని ఫుల్ క్లారిటీ ఇచ్చిందట సుప్రీంకోర్టు. అయితే పిటిషన్ల చెప్పిన వీటి మీద ఈడీకి నోటీసులు ఇస్తున్నామని చెప్పిన కోర్టు చెప్పినట్లే ఈడీకి నోటీసులు ఇచ్చింది. కోర్టు ఇంత క్లారిటీగా చెప్పింది కదా, మరి కవిత మేడం నెక్స్ట్ ఏం చేస్తుందో చూడాలి.